వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం నేలలు అనే టాపిక్ను గత క్లాస్లో చర్చించడం జరిగింది. నేలలకు సంబంధించిన పార్ట్ 2 టాపిక్ ప్రస్తుతం క్లాస్లో చర్చించడం జరుగుతుంది. క్రమక్షయ నివారణ చర్యలు అంటే క్రమక్షయాన్ని జరగకుండా నివారణ చేపట్టడం వల్ల అనేక రకాల లాభాలు రైతులకు ఉండడం జరిగింది. నేలల్లో నిస్సారం కాకుండా కూడా మనం చూడొచ్చు. ఒకటి, బంజరు భూముల్లో సామాజిక అడవులను పెంచడం. బంజరు భూములు అంటే ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు వెలుపల వ్యవసాయానికి యోగ్యంగా కాని భూములలో, నీటిపారుదల సౌకర్యాలు లేని భూములలో, ఈ బంజరు భూములలో సామాజిక అడవుల పెంపకం అంటే ప్రజల అవసరాల కోసం ప్రజల చేత పెంచబడుతున్న అడవులనే సామాజిక అడవులు అని పిలవడం జరుగుతుంది. సామాజిక అడవులకు సంబంధించి మన దేశంలో 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టి 6వ పంచవర్ష ప్రణాళికలో ఉధృతంగా కొనసాగించడం జరిగింది. ఈ సామాజిక అడవుల పెంపకానికి సంబంధించి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత వన మహోత్సవం పేరుతో పెద్ద మొత్తంలో కేఎం మున్షి అనే అతను సామాజిక వనాల పెంపకాన్ని చేపట్టడం జరిగింది. వన మహోత్సవం అనే కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక వనాల పెంపకం కింద అనేక రకాల అవసరాలకు ఉపయోగపడే మొక్కలను, చెట్లను పెంచడం జరుగుతుంది. ఇంకోటి, సాగు భూముల్లో అడ్డంగా దున్నడం. సాగు భూముల్లో అడ్డంగా దున్నడం అంటే సపోజ్ ఒక మడి ఈ విధంగా ఉన్నట్లయితే రైతులు ప్రధానంగా నిలువుగా దున్నడం జరుగుతుంది. ఈ విధంగా దున్నడం వలన పైనుంచి వరద పెద్ద మొత్తంలో ప్రవహించినప్పుడు ఈ కాల్వల ద్వారా కిందికి వచ్చి పెద్ద మొత్తంలో భూముల్లో నిస్సారంగా మారి ఎక్కువ క్రమక్షయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కాకుండా అడ్డుగా దున్నడం వలన కొంతవరకు నేల క్రమక్షయాన్ని అరికట్టే అవకాశం ఉండడం జరిగింది. ఇంకోటి, పొలాల వెంబడి సరిహద్దు గట్టుకు కందకాలు తవ్వాలి. పొలాల వెంబడి సరిహద్దు గట్టుకు అంటే సపోజ్ ఒక రైతుకు ఒక 5 ఎకరాల భూమి ఉన్నట్లయితే సరిహద్దు ప్రాంతంలో ఈ విధంగా లోతైన లోయలను కందకాల్లాగా తవ్వడం వలన నీరు అక్కడనే నిల్వ ఉండడం జరుగుతుంది. భూమి కొట్టుకొని పోకుండా ఈ కందకాలు ఆపడం జరుగుతుంది. పూర్వకాలంలో కోటల పరిరక్షణ కొరకు శత్రు దుర్భేరంగా మారడానికి కోటల చుట్టూ కందకాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా పొలాల వెంబడి సరిహద్దు వెంబడి కందకాలు తవ్వడం వలన నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. పోడు వ్యవసాయాన్ని నిషేధించాలి. పోడు వ్యవసాయం అంటే పర్వతవాలు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో గిరిజన తెగలు వారికి పెద్ద మొత్తంలో అవకాశం లేకపోవడం వల్ల కొంత అటవీ ప్రాంతాన్ని నరికి కాల్చి 2 లేదా 3 సంవత్సరాలు వ్యవసాయం చేసుకొని ఆ ప్రాంతం నిస్సారంగా మారడంతో మిగతా ప్రాంతానికి పోవడం జరుగుతుంది. ఇటువంటి వ్యవసాయాన్ని నిరోధించడం వల్ల కొంతవరకు నేల క్రమక్షయాన్ని అరికట్టవచ్చు. వ్యవసాయ సాగులో పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. కొన్ని ప్రాంతాల్లో ఎట్లుంటుందంటే ఒకే రకమైన పంటలు వేయడం జరుగుతుంది. పంట మార్పిడి లేకపోవడం వల్ల నిస్సారంగా మారి రాను చౌడు భూములుగా మారడం జరుగుతుంది. సపోజ్ ఒక ఖరీఫ్ కాలంలో ఒక పంట వేసినట్లయితే రబీ కాలంలో ఇంకో పంట వేసుకోవాలి. ఖరీఫ్లో వరి వేసినట్లయితే రబీలో వేరుశెనగ మొదలైన రకాల
పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటలు వేయడం వల్ల నేల ఎప్పుడు సారవంతంగా మారే అవకాశం ఉంటుంది. ఇంకోటి, నీటి ప్రవాహాలకు అడ్డంగా చెక్ డ్యామ్లను నిర్మించాలి. ఊర్లలో వాగులు, వంకలు, చిన్న చిన్న నదీ ప్రవాహాలు లాంటివి ఉండడం జరుగుతుంది. వర్షం వచ్చినప్పుడు ఒకేసారి వరద వచ్చి దిగువ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి వాగులలో, చిన్న చిన్న నదులలో అడ్డుకట్ట వేయడం వలన ఓ 10 కిలోమీటర్లకు ఒక అడ్డుకట్ట వేసినట్లయితే అక్కడ నీటి నిల్వ ఉంటుంది, వరదలను అరికట్టవచ్చు, భూగర్భ జలాలు పెరుగుతాయి, బోరు బావులు నిరంతరం పనిచేయడం జరుగుతుంది, సాధారణ బావులలో నీరు లభించడం జరుగుతుంది, చుట్టుపక్కల పచ్చదనం పెరగడం జరుగుతుంది. పశువులకు, మనుషులకు, అనేక రకాల జంతువులకు నీరు అనేది అవసరం కాబట్టి పర్యావరణ సమతుల్యం కూడా సాధించడం జరుగుతుంది చెక్ డ్యామ్ల నిర్మాణం వలన. వర్షాధార ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలను అభివృద్ధి పరచాలి. సపోజ్ రాజస్థాన్లోని తారేడారి ప్రాంతం, దేశంలో మిగతా వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలను అభివృద్ధి పరచాలి. ముఖ్యంగా వ్యవసాయ సాగులో సేంద్రియ ఎరువులను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ మధ్య పంటల దిగుబడి పెంచడానికి రసాయనిక ఎరువులను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ విప్లవంలో భాగంగా, హరిత విప్లవంలో భాగంగా ఎక్కువ దిగుబడులు పెంచడానికి రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నేల నిస్సారంగా మారిపోవడం జరిగింది. దాని పద్ధతిలో తగ్గించి సేంద్రియ ఎరువులు అంటే పశువుల పేడ, గడ్డి, చెత్త చెదారం గుంటలో మురుగబెట్టడం వల్ల సేంద్రియ ఎరువుగా మారే అవకాశం ఉండడం జరిగింది. దీన్ని విరివిరిగా ఉపయోగించడం వల్ల పంటల్లో నాణ్యత ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఈ మధ్య సేంద్రియ ఎరువులను కూడా పెద్ద మొత్తంలో ఉపయోగించడం జరుగుతుంది. ఇక ఈ రకమైన చర్యలు చేపట్టడం వల్ల నేల క్రమక్షయాన్ని నివారించవచ్చును. నేల క్రమక్షయం నివారించడం వల్ల అనేక ప్రాంతాల్లో ఈ భూభాగం పైన మనకు నిస్సారంగా మారకుండా ఉండడం జరుగుతుంది. భారతదేశంలో నేలలు విస్తరించిన ప్రాంతాలు తీసుకుంటే ముఖ్యంగా ఒండ్రు నేలలు. ఈ ఒండ్రు నేలలు అనేటివి నదులు ఎగువ ప్రాంతం నుంచి ప్రవహించడం వల్ల అనేక రకాల మట్టి గుల్కరాళ్ళు దిగువ ప్రాంతంలో ఒండ్రు మట్టి నిక్షేపాలతో ఏర్పాటు చేసిన నేలలనే ఒండ్రు నేలలు అని పిలవడం జరుగుతుంది. ఈ నేలలు సాధారణంగా నదీ ప్రవాహానికి ఇరువైపులా నదులు సముద్రంలో కలిసే ముందు డెల్టా ప్రాంతాలలో ఏర్పడతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఏర్పడిన ఒండ్రు నేలలు ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన నేలలు. ముఖ్యంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానంలో నేలలు ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన నేలలుగా ఉన్నవి. ఒండ్రు నేలలు మీకు మ్యాప్లో చూసినట్లయితే ఈ విధంగా కనబడడం జరుగుతుంది. ఒండ్రు నేలలు, ఈ నేలల్లో సున్నం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. నత్రజని, హ్యూమస్ అనే పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందుకనే పెద్ద మొత్తంలో నేలల్లో నైట్రోజన్కి సంబంధించిన ఎరువులను చల్లడం జరుగుతూ ఉంటుంది. హ్యూమస్ లాంటి పదార్థాలు అంటే పశువుల పేడను ఎరువుగా ఈ నేలల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేలలు ముఖ్యంగా
మన దేశంలో పంజాబ్ నుంచి అస్సాం వరకు అంటే ఉత్తర మైదానాల్లో, అదేగాక దేశంలో నర్మదా, తపతి, మహానది, గోదావరి, కృష్ణ, తమిళనాడులోని కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉండడం జరిగింది. ఈ నేలలను వరి పంటకు, గోధుమ పంటకు ధాన్యాగారాలుగా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా పంజాబ్లో పెద్ద మొత్తంలో ఆహార పంటలు పండడం వలన పంజాబ్ను భారతదేశ ధాన్యాగారంగా పిలవడం జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టాలో సారవంతమైన భూములు ఉండడం వల్ల పెద్ద మొత్తంలో వరి అత్యధికంగా పండుతుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని భారతదేశపు వరి కంకి, వరి గొలుసుగా పిలవడం జరుగుతుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా ప్రాంతాన్ని తమిళనాడు ధాన్యాగారంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఒండ్రు నేలల్లో ముఖ్యంగా గంగా మైదాన ప్రాంతంలో పాత ఒండ్రు మైదానాలను బంగర్ అని పిలవడం జరుగుతుంది. కొత్త ఒండ్రు మైదానాలను ఖాదర్ అని పిలవడం జరుగుతుంది. పాత కొత్త ఏంది డిఫరెన్స్ అంటే, ఈ ఒక నది ఇది అనుకున్నట్లయితే నదిలోకి ఎప్పుడైనా వరదలు రావడం జరుగుతుంది. భారీ వరదలు వచ్చినప్పుడు నదికి ఇరువైపులా దూర ప్రాంతాల్లో ఒండ్రు మట్టిని మేట వేయడం జరుగుతుంది. సాధారణ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ నదికి దగ్గరలో ఒండ్రు మట్టి ఉంటుంది. కాబట్టి నదికి దూరంగా అంటే పాతదాన్ని బంగర్ అని, దగ్గరగా ఉండేదాన్ని ఖాదర్ అని పిలుస్తాం. ఇది ఎస్పెషల్లీ ఉత్తర మైదానాల్లో కొనసాగుతుంది. ఈ నేలల్లో బంకమన్ను అధికంగా ఉంటుంది. ఈ నేలల్లో పండే ప్రధాన పంటలు వరి, గోధుమ, జనుము, చెరుకు మొదలైనవి. భారతదేశంలో ఒండ్రు మట్టి మైదానాలు విస్తరించిన ప్రాంతాలు, తీసుకుంటే ముఖ్యంగా ఈ గంగా మైదాన ప్రాంతం, ఈ బ్రహ్మపుత్ర నది మైదాన ప్రాంతం, బ్రాహ్మణి, ఇటుపోతే గోదావరి, కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఒండ్రు మైదానాలు విస్తరించి ఉండడం జరిగింది. నల్లరేగడి నేలలు, మరొక పేరు చెర్నోజోమ్ నేలలు, మరొక పేరు కాటన్ సాయిల్స్. అంటే పత్తి ఎక్కువగా పండుతుంది కాబట్టి వీటిని కాటన్ సాయిల్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ నేలల్లో నీటిని నిల్వ ఉంచుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో షీట్లుగా వీడిపోతవి, వర్షాకాలంలో దిగబడడం జరుగుతుంది. అందుకనే నేలలను తనను తాను దున్నుకునే నేల, ఓన్ కల్టివేటెడ్ ల్యాండ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ నేలల్లో అధికంగా నీటిని నిల్వ ఉంచుకునే గుణం ఉంటుంది. ఇది నల్లరేగడి నేలలకు సంబంధించిన మ్యాప్. ఇక ఇవి కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట అగ్నిపర్వతాలు నిక్షిప్తం చేసిన లావా, అంటే భూగర్భంలో పెద్ద మొత్తంలో కరిగి ఉన్న శిలాద్రవాన్ని మాగ్మా అని పిలుస్తాం. మాగ్మా అంటాం. ఇది ఉపరితలానికి రావడం వల్ల పెద్ద మొత్తంలో వీటిలో ఉన్న వాయువులు మొత్తం వాతావరణంలో కలిసిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నదాన్ని లావా అని పిలవడం జరుగుతుంది. ఈ లావా మరియు నీస్, గ్రానైట్
ఇవన్నీ అగ్నిశిలలకు సంబంధించినవి. ఈ అగ్నిశిలలు ఎప్పుడైతే శైథిల్యం కారణంగా అంటే పగిలిపోవడం వలన ఏర్పడిన నేలలనే మనం నల్లరేగడి నేలలు అని పిలుస్తాం. బసాల్ట్ అనేది కూడా ఒక శిల, ఇది కూడా అగ్నిశిలనే. విచ్ఛిన్నం కావడం వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడడం జరిగింది. ఈ నేలల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేట్స్, అల్యూమినియం పుష్కలంగా ఉండడం జరుగుతుంది. ఈ నేలల్లో పండే ప్రధాన పంటలు పత్తి, మిర్చి, పొగాకు, జొన్న. ఎందుకంటే పత్తి పంటకు ఒకసారి వర్షం పడ్డట్టయితే 15 రోజుల వరకు ఈ నల్లరేగడి నేలల్లో నీరు నిల్వ ఉంటుంది. అదేవిధంగా జొన్న కూడా వర్షాధార పంటనే, పత్తి కూడా చాలా మటుకు వర్షాధార పంటగానే పండించడం జరుగుతుంది. కాబట్టి నల్లరేగడి నేలల్లో ఈ రకమైన పంటలను ఎక్కువగా వేయడం జరుగుతుంది. ఈ నేలల్లో నైట్రోజన్, ఫాస్ఫరిక్ ఆమ్లం, హ్యూమస్ అంటే సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఈ నేలల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నలుపు రంగులో ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నల్లరేగడి నేలకు దక్కన్ పీఠభూమి ప్రసిద్ధి. దక్కన్ పీఠభూమి అనేది లావాచే ఏర్పడిన అతి పురాతన భూభాగం. నల్లరేగడి నేలలు దక్కన్ పీఠభూమిలో పెద్ద మొత్తంలో విస్తరించి ఉండడం జరిగింది. విస్తరించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతం, తమిళనాడులోని కోయంబత్తూర్ ప్రాంతం, మధ్యప్రదేశ్లోని మాల్వా పీఠభూమి, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, నంద్యాల, తెలంగాణలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో ఈ రకమైన నేలలు విస్తరించి ఉండడం జరిగింది. భారతదేశంలో నల్లరేగడి నేలలు విస్తరించిన ప్రాంతాలు ముఖ్యంగా గుజరాత్లోని కొంచెం ప్రాంతం, ఇదంతా దీపకల్ప పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమికి సంబంధించిన భూభాగాల్లో విస్తరించి ఉండడం జరిగింది. పత్తి అత్యధికంగా పండుతుంది కాబట్టి కాటన్ సాయిల్స్ అంటాం. మాల్వా పీఠభూమి నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్, వీటిని దుబ్బ నేలలు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ రకమైన నేలలు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రత వలన గ్రానైట్ శిలలు శైథిల్యం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ నేలల్లో ఐరన్ ఆక్సైడ్ ఉన్న కారణంగా ఎరుపు వర్ణంలో ఉంటవి. ఈ ఎర్ర నేలల్లో ఇనుము, ఫెర్రో మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటవి. వీటిని ఎర్ర నేలలు అంటాం. దుబ్బ నేలలు అని కూడా పిలవడం జరుగుతుంది. తక్కువ సారవంతమైన నేలలుగా కూడా ఈ ఎర్ర నేలలను పిలవడం జరుగుతుంది. సున్నప్రాయి, నైట్రోజన్, ఫాస్ఫరిక్ ఆమ్లం, కార్బోనేట్స్ తక్కువగా ఉంటాయి. ఈ రకమైన ఎర్ర నేలలు ముఖ్యంగా భారతదేశంలో దీపకల్ప పీఠభూమి, తమిళనాడు మరియు దక్షిణ భారతదేశంలో తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అంటే మధ్య భారతదేశం, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో, అస్సాంలో విస్తరించింది.
ముఖ్యంగా భారతదేశంలో బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఎర్ర నేలలు ఎక్కువగా విస్తరించున్నాయి. ఈ నది పరివాహక ప్రాంతం ఎర్ర నేలలు విస్తరించి ఉండడం వల్ల బ్రహ్మపుత్ర నది వరదల వలన బ్రహ్మపుత్ర నది పెద్ద మొత్తంలో ఎరుపు కలర్లో ప్రవహించడంతో దీన్ని ఇండియన్ రెడ్ రివర్, భారతదేశ ఎరుపు నది అని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తాం. అదేవిధంగా చైనాలో ఒయాంగో నది పరివాహక ప్రాంతంలో కూడా లోయస్ మైదానాలు విస్తరించున్నాయి. కాబట్టి ఈ లోయస్ మట్టి రేణువులు ఒయాంగో నదిలో పడడం వల్ల దాన్ని ఎల్లో రివర్, ఒయాంగో నది, ఇండియన్ రెడ్ రివర్, బ్రహ్మపుత్ర నది అని పిలవడం జరుగుతుంది. ఈ ఎర్ర నేలను తెలంగాణలో దుబ్బ నేలలు అని పిలుస్తాం. వీటిలో ప్రధానంగా పండే పంటలు వేరుశనగ, పప్పు ధాన్యాలు. ఇక నీటిపారుదల సౌకర్యాలు ఉన్నట్లయితే వరి, చెరుకు లాంటి పంటలు కూడా పెరుగుతాయి. సపోజ్ నీటిపారుదల సౌకర్యాలు ఉంటే వరికి ఎప్పుడు నీటి నిల్వ అవసరం, చెరుకుకు సంవత్సరం పొడవు నీరు అవసరం. కాబట్టి నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లోనే వరి, చెరుకు పంటలను పండించడం జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో ఆరు తడి పంటలను, తక్కువ నీటిని ఉపయోగించుకునే పంటలను పండించడం జరుగుతుంది ఎర్ర నేలల్లో. భారతదేశంలో రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు విస్తరించిన ప్రాంతాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ భారతదేశం, తూర్పు ప్రాంతాలు, అస్సాంలోని బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ప్రధానంగా ఎర్ర నేలలు విస్తరించిన ప్రాంతాలకు ఉదాహరణగా చెప్పచ్చు. లాటిరైట్ నేలలు, లాటిరైట్ నేలలు అనేటివి భారీ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో సిలికా అనే పదార్థం ఎక్కువగా కరిగిపోవడం వల్ల ఈ నేలలు ఏర్పడడం జరుగుతుంది. ఈ సిలికా అనే పదార్థం కరిగిపోయే ప్రక్రియనే లీచింగ్ అనే భూస్వరూప ప్రక్రియ కారణంగా లాటిరైట్ నేలలు ఏర్పడడం జరుగుతుంది. ఈ రకమైన నేలలు ముఖ్యంగా వింధ్య, సాత్పురా పర్వతాలు, తూర్పు పశ్చిమ కనుమలు, పర్వత శిఖరాలపైన, పర్వత శ్రేణులపైన ఈ లాటిరైట్ నేలలు విస్తరించి ఉండడం జరుగుతుంది. ఈ నేలల్లో అల్యూమినియం, ఇనుము ఎక్కువగా ఉంటవి. ఇవి తక్కువ సారవంతమైనవి. ముఖ్యంగా ఇవి తోట పంటలకు అనుకూలంగా ఉంటాయి. తోట పంటలంటే ఎక్కువ వర్షపాతం ఉండాలి, నీరు నిల్వ ఉండొద్దు. అటువంటి పంటలు తీసుకున్నట్లయితే మన దగ్గర కాఫీ, తేయాకు, రబ్బర్, వీటితో పాటు సుగంధ ద్రవ్య పంటలకు అనుకూలమైనవి. సుగంధ ద్రవ్య పంటలకు అంటే యాలకులు, లవంగాలు, మిరియాలు లాంటి పంటలకు కూడా అనుకూలమైనవి. ఈ రకమైన మట్టిని భవన నిర్మాణాల్లో ఉపయోగించే లైట్ వెయిట్ ఇటుకల తయారీలో, డ్రైనేజ్ పైప్ల తయారీలో కూడా ఈ రకమైన మట్టిని ఉపయోగించడం జరుగుతుంది. విస్తరించిన ప్రాంతాలు వింధ్య, సాత్పురా పర్వత శ్రేణులు, ఒడిస్సాలోని తూర్పు కనుమలు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ,
రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమల్లో పర్వత శ్రేణులపైన ఈ రకమైన లాటరైట్ నేలలు విస్తరించున్నవి. లాటరైట్ నేలకు మరొక పేరు జగురు నేలలు, జగురు నేలలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇవి లాటరైట్ నేలలు. భారతదేశంలో లాటరైట్ నేలలు విస్తరించిన ప్రాంతాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో, వింధ్య సాత్పురా పర్వతాల్లో విస్తరించి ఉండడం జరిగింది. శుష్క ఎడారి నేలలు తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి. వీటికి నీటి నిల్వ ఉంచుకునే గుణం తక్కువగా ఉంటుంది. కాబట్టి నీటి పారుదల సౌకర్యాలు ఏమన్నా ఉన్న ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే వీటిలో తక్కువ కాలంలో పండే పంటలను పండించుకోవచ్చు. ఈ నేలల్లో ఫాస్ఫేట్, ఫాస్ఫరిక్ ఆమ్లం మోతాదులో ఉంటవి. నైట్రోజన్, ఐరన్ అనేటి తక్కువ శాతం ఉండడం జరుగుతుంది ఈ నేలల్లో. ఇది మన ఎడారి నేలలు విస్తరించిన ప్రాంతం ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ ప్రధానంగా దేశ వాయువ్య ప్రాంతం అంటే పశ్చిమ రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హర్యానాలో విస్తరించున్నాయి. నీటిపారుదల సౌకర్యాలు ఉన్నట్లయితే కర్బూజా, పుచ్చకాయలు మరియు బార్లీ, రాగులు, సజ్జలు మొదలైన పప్పు ధాన్యాలు లాంటి పంటలను తక్కువ టైంలో వచ్చే వాటిని పండించుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇవి మన దేశంలో రాజస్థాన్లోని థార్ ఎడారి భారతదేశ వాయువ్య ప్రాంతంలో విస్తరించి ఉండడం జరిగింది. లవణీయ క్షార నేలలు ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో నీటి నిల్వ కారణంగా భూమిలో ఉన్న సారం నిస్సారంగా మారడం జరుగుతుంది. అటువంటి వాటిని లవణీయ క్షార నేలలు అంటాం. వీటికి మరొక పేరు రే లేదా కల్లర్ లేదా ఊసర్ అనే పేర్లతో పిలుస్తాం. ఇవి వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు. వ్యవసాయేతర పనుల కొరకు ఈ నేలలను ఉపయోగించవచ్చు. విస్తరించిన ప్రాంతాలు ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నవి. ఈ నేలల ఉపరితలం సోడియం, కాల్షియం, మెగ్నీషియం అనే ఖనిజాలు గట్టి పొరలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడవు. ఇక పర్వతీయ నేలలు, ఇవి పర్వతవాలు ప్రాంతాలలో ముఖ్యంగా దట్టమైన అడవులున్న ప్రాంతాల్లో విస్తరించుంటవి. వీటిలో హ్యూమస్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అంటే చెట్లు పెద్ద మొత్తంలో ఆకులు రాల్చడం వల్ల వర్షాకాలం వర్షం పడడంతో అదంతా కుళ్ళి హ్యూమస్ అనే పదార్థంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ పర్వతవాలు ప్రాంతాల్లో ముఖ్యంగా హిమాలయ పర్వతవాలు ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలులో విస్తరించున్నాయి. ఇవి తోట పంటలకు అనుకూలము. ప్రధానంగా తోట పంటల విషయానికి వచ్చినట్లయితే తేయాకు, కాఫీ, పండ్ల తోటలు మరియు రబ్బర్ మొదలైనవి తోట పంటలకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మౌంటైన్ సాయిల్స్, పర్వత నేలలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక పిట్ జీవ సంబంధ నేలలు, ఇవి వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. విస్తరించిన ప్రాంతాలు
ఉత్తరాఖండ్లోని అల్మోరా, కేరళ రాష్ట్రంలోని అలెప్పి, కొట్టాయం జిల్లాల్లో విస్తరించి ఉండడం జరిగింది. వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు. ఈ నేలలను కేరళ రాష్ట్రంలో కరి నేలలు లేదా ఊబి నేలలు అని పిలవడం జరుగుతుంది. కరి నేలలు, ఊబి నేలలు అని కేరళ రాష్ట్రంలో పిలవడం జరుగుతుంది. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విస్తరించిన నేలలు సారవంతంగా ఉన్నప్పుడే పెద్ద మొత్తంలో పుష్కలంగా పంటలు పండడం జరుగుతుంది. ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు కూడా పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. అనేక పరిశ్రమలకు సంబంధించిన ముడి పదార్థాలు కూడా వ్యవసాయ రంగం నుంచే రావడం జరుగుతుంది. సపోజ్ కాటన్ టెక్స్టైల్కు పత్తి అనేది అవసరం ఉంటుంది, జనపనార వాటికి జన్ము పంట అనేది అవసరం ఉంటుంది. ఈ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా సారవంతమైన నేలలు ఉన్నప్పుడే ముడి పదార్థాల లభ్యత ఉండడం జరుగుతుంది. ఆ దేశంలో పుష్కలంగా ఆహార పంటలు పండినప్పుడే పెద్ద మొత్తంలో ఉన్న ప్రజలకు తక్కువ రేట్లో మనకు ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో నేలలకు సంబంధించిన టాపిక్ పైన ఇంతవరకు చర్చించడం జరిగింది.